ఎంతో హెల్తీ అయిన గోంద్ కటోరా హెల్తీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూస్తాను నేను. చాలా బాగుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక హెల్తీ డ్రింక్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను గోంద్ కటోరాతో హెల్తీ డ్రింక్ అయితే చూపిస్తున్నానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఛానల్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే నేను గోంద్ కటోరాకి మధ్య ఉన్న డిఫరెన్స్ చూపిస్తున్నానండి. ఇది గోంద్ అండి. మనకు కావాల్సింది గోంద్ కటీరా, కానీ గోంద్ కటీరా రెండు కూడా సేమ్, చూడడానికి ఒకలాగే ఉంటాయి. ఇది గోంద్ అండి. దీంతో మనం జ్యూస్ అయితే చేసుకోము, రెసిపీస్కి ఇదైతే యూజ్ అవ్వదు మనకి. ఇది గోంద్ కటీరా అండి. చూసారు కదా మీరు, రెండు కూడా సేమ్, చూడడానికి ఒకలాగే ఉన్నాయి. ఇది కొంచెం డల్గా ఉంటుందండి, మ్యాటీ ఫినిష్లో ఉంటుంది గోంద్ కటీరా మనకి. ఇలా క్రిస్టల్ రూపంలోనే ఇది మనకి మార్కెట్లో దొరుకుతుందండి. గోంద్ ఏమో స్వీట్ టేస్ట్లో ఉంటుంది, గోంద్ కటీరా అయితే జెల్ లాగా ఫామ్ అవుతుంది మనకి వాటర్లో వేసుకున్నప్పుడు. ఈ గోంద్ అనేది స్వీట్ టేస్ట్లో ఉంటుంది, ఈ గోంద్ కటీరా జెల్లీలా ఫామ్ అవుతుంది. ఈ రెండు కూడా చూడడానికి ఒకలాగే ఉంటాయి, కానీ ఈ రెండిటికి మధ్య ఆరోగ్య ప్రయోజనాలు డిఫరెంట్గా ఉంటాయండి. ఈ గోంద్ని అయితే ఎక్కువగా వింటర్ సీజన్లో యూజ్ చేస్తారు. ఈ గోంద్ కటీరా అయితే సమ్మర్లో యూజ్ చేస్తారండి. దీన్ని వాటర్లో ఒక 4-5 పలుకులు వేస్తే ఇలా వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. ఈ గోంద్ కటీరాని వాటర్లో ఒక 4-5 పలుకులు వేస్తే చూసారు కదా, ఇలా జెల్లీలా ఫామ్ అవుతుంది. నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 4-5 పలుకులు వేసుకొని కప్పు నిండా వాటర్ వేసుకుంటే వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా జెల్లీలా ఫామ్ అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఈ జెల్లీతోనే మనం హెల్దీ డ్రింక్స్, పాయసాలు, షర్బత్లు అయితే రెడీ చేసేసుకోవచ్చు. గోంద్ కటీరాని ఆల్మండ్ గమ్, బాదం గమ్ అని కూడా పిలుస్తారండి. గోంద్ అనేది మనకి షైనీగాను ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ గోందు నల్ల తుమ్మ చెట్టు నుండి తీసిన తుమ్మ జిగురు ఉంటుంది కదా, ఆ తుమ్మ జిగురు డ్రైగా అయిపోయిన తర్వాత మనకి మార్కెట్లో క్రిస్టల్ రూపంలో దొరుకుతుందండి. దీన్ని ఇంగ్లీష్లో గోంద్ అని అంటారు. ఇది షైనీగా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. లైట్ కలర్ నుండి డార్క్ గోల్డెన్ కలర్ వరకు గోంద్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది గోంద్ అండి. ఇది పెద్ద క్రిస్టల్లా ఉంది చూడండి, చూడడానికి కూడా. ఇది షైనీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది గోందు. ఇది గోంద్ కటీరా. మనకి ఈ రెసిపీకి కావాల్సినవి అయితే ఇదేనండి, గోంద్ కటీరా. ఈ రెండింటికి మధ్య మీకు డిఫరెన్స్ తెలియాలని నేనైతే చూపించాను. చూడండి, గోంద్ అయితే షైనీగా ఉంది కదా, ఈ గోంద్ కటీరా అయితే చూడడానికి డల్గా ఉంటుంది. తింటే మనకి లోపల జెల్లీలా ఫామ్ అవుతుందండి నోట్లో మనకి. కానీ ఈ గోంద్ అయితే వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది, స్వీట్ టేస్ట్లో ఉంటుంది నోట్లో వేసుకుంటే. మీరు షాప్లో తీసుకునేటప్పుడు అలా డిఫరెన్స్ చెక్ చేసుకొని తీసుకోండి. గోంద్ అయితే నోట్లో వేసుకుంటే స్వీట్గా ఉంటుంది, గోంద్ కటీరా అయితే నోట్లో వేసుకుంటే జెల్లీలా ఫామ్ అవుతుంది. ఆ ఒక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకొని మీరైతే షాప్లో అయితే పర్చేస్ చేసుకోండి. ఈ రెండిట్లో కూడా మనకి గోంద్ కటీరాతోనే ఎక్కువగా రెసిపీస్ చేస్తూ ఉంటారు. ఇదే మనకి ఇప్పుడు రెసిపీ చేసుకుందాం. ఆ గోంద్ కటీరా, గోంద్కి రెండిటికి మధ్య డిఫరెన్స్ అయితే మీకు చూపించాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ గోంద్ కటీరా నోట్లో వేసుకోగానే జెల్లీలా ఫామ్ అవుతుందండి. ఇదైతే మెల్ట్ అయిపోతుంది, స్వీట్ టేస్ట్లో ఉంటుంది. ఆ డిఫరెన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. చూసారు కదా, నేను ఆల్రెడీ ఇలా ముందే నానబెట్టి పెట్టుకున్నాను. గోంద్ అయితే ఇలా షుగర్ సిరప్లా ఉందండి. ఈ గోంద్ని ఓన్లీ లడ్డూలు చుట్టడానికి, లేకపోతే ఇలా వాటర్లా తాగడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది మనకి జలుబు, దగ్గు తగ్గడానికి యూజ్ చేసుకుంటాం. అది శీతాకాలంలో యూజ్ చేస్తాం. ఇదైతే మనకి సమ్మర్లో యూజ్ చేస్తామండి. ఒంటికి చలవ చేస్తుంది. ఒంట్లో వేడి తత్వం ఉన్నవాళ్ళు బాడీ కూల్ అవ్వడానికి ఇలా గోంద్ కటీరా యూజ్ చేసుకొని రెసిపీస్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇదైతే నాకు నానడానికి 6 గంటలు అయితే పట్టిందండి, ఇలా జెల్లీలా ఫామ్ అవడానికి. ఇప్పుడు దీంతో నేను హెల్తీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఈ గోంద్ కటీరాతోనే మనం చాలా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. పాయసం ఇంకా హెల్తీ డ్రింక్స్ మొత్తం అన్నీ కూడా దీంతో చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం అయితే నేను పటికి బెల్లం తీసుకుంటున్నానండి. నేను షుగర్ వేయకుండా హెల్తీగా ఉంటుందని ఇలా పటికి బెల్లం తీసుకొని ఇలా పౌడర్లా అయితే చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా పౌడర్లా చేసుకొని ఒక లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత దీనికోసం అయితే సబ్జా గింజలు ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సబ్జా గింజలు ఒక 3 స్పూన్లు అయితే వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాలైనా నానబెట్టుకోండి. ముందే చాలా తొందరగా నానిపోతాయండి ఇవి 15 నిమిషాల్లోనే. నానిన తర్వాత చూడండి ఇలా పెద్దగా ఎలా ఫామ్ అయినాయో నాకు చాలా తొందరగా అయితే సోక్ అయిపోయినాయి ఇవి. ఇప్పుడు వీటితో మనం జ్యూస్ అయితే రెడీ చేసేసుకుందాం. చూడండి నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ని షుగర్ వేసుకొని నేను అయితే అలా పొడి చేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా లెమన్ సోడా ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి తాగేటప్పుడు. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసెస్ తీసుకొని మనం నానబెట్టుకున్న సబ్జా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఈ గోంద్ కటీరా వేసుకుంటున్నానండి. రెండిట్లో కూడా ఒక 1 కప్ అయితే వేసేసుకున్నాను ఇలా. తర్వాత పటికి బెల్లం పౌడరు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం హెల్తీగా బాగుంటుందని చెప్పి ఇలా పటికి బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. రెండిట్లో కూడా వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేటట్టు ఇలా అయితే కలుపుకుంటున్నానండి. తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ వరకు లెమన్ అయితే వేసుకోండి. ఒక 1 లెమన్ అయితే తీసుకొని ఆ లెమన్ అయితే రెండిట్లో అయితే వేసుకుంటున్నాను. గింజలు రిమూవ్ చేసేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి తాగుతుంటే మనకి స్వీట్ లెమన్ సోడా ఎలా ఉంటుంది అలా ఉంటుంది టేస్ట్ అయితే. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఎక్కువ కాకుండా చాలా తక్కువ, ఒక చిటికెడు వేసుకోండి చాలు. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. కింద మనకి షుగర్ సిరప్ ఏమీ లేకుండా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా కటోరా హెల్తీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. దీని పైన నేను మింట్ లీఫ్ పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంద్ కటోరా హెల్తీ డ్రింక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడ్డానికే కాదండి, తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. ఈ వేసవిలో రోజు కూడా చేసుకోవచ్చు, అంత హెల్తీ మనకైతే. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన గోంద్ కటోరా హెల్తీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. దీంట్లో నేను షుగర్ వాడలేదు కదా, షుగర్ క్యాండీ వాడడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా తాగొచ్చు. అంతేకాక వేడి తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి ఇదే ప్రాసెస్లో చేసుకొని చూడండి. చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మరి ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకు చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. దీంట్లో నేను షుగర్ వేయడం వల్ల నాకైతే కొంచెం లెమన్ సోడా ఎలా ఉంటుందో నాకు ఆ సోడా టేస్ట్ అయితే వస్తుందండి. చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ సపోర్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.